హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో ఇంక ఇక్కడైతే ఇంకా మార్నింగ్ ఇవాళ సండే కదా, ఇవాళన్నా కొంచెం త్వరగా లేద్దాం అనేసి అనుకున్నాను. అంటే ఎవ్రీ సండే కూడా కొంచెం లేట్గా లేవడం, సో దానివల్ల బ్రేక్ఫాస్ట్ ఇంకా హడావిడి అయిపోతుంది అనమాట. సండే నార్మల్గా ఇడ్లీలు దోశలు వేసుకోం కదా, ఒకటి పూరీలు కానీ చపాతీలు కానీ ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటాము, గారెలు కానీ ఇట్లాంటివి. సో ఇవేంటంటే కొంచెం టైం పడతాయి కాబట్టి ఇక లేటుగా లెగడం వల్ల కొంచెం బ్రేక్ఫాస్ట్కి లేట్ అవుతుంది అనమాట మార్నింగ్. సో ఇవాళ అట్లా కాదు, కొంచెం లెగుద్దాము త్వరగా అనేసి అనుకున్నాను. అలారం కూడా పెట్టుకున్నాను. అంటే డైలీ పెట్టుకుంటానులేండి ఒకే టైంకి, మేలుకు రాదని చెప్పేసి అలారం ఆఫ్ చేసేసి ఒక 5 minutes ఉన్న తర్వాత లెగుద్దాం అన్నట్లు పడుకున్నాను. ఆ 5 minutes కాస్త హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా తర్వాత లేచి గబగబా ఫస్ట్ అయితే ఎల్లూట్ చేసి ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట ఫస్ట్. ఇంకా ఆ తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు కూడా లేచారు, వాళ్ళైతే ఇంకా బయట ఆడుకుంటున్నారు. మార్నింగ్ టైం ఇంకా బయట చల్లగా ఉంటుంది కదా, ఆ గాలికి ఇంకా అట్లా వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారు. ఇంకా మా వారైతే రాలేదనమాట. సో ఇంక ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద అయితే ఆలు పెట్టేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి అండ్ ఇంకా బొంబాయి కర్రీ చేస్తాం కదా, ఆ కర్రీ చేస్తున్నాను. ఆలు అయితే పెట్టేశాను కుక్కర్లో, అవైతే ఉడుకుతూ ఉన్నాయి. అండ్ పక్కన గ్రీన్ టీ అనమాట. మార్నింగ్ టైము ఒక కప్పు గ్రీన్ టీ తాగితేనే ఇంక ఇవన్నీ కూడా చేయగలము. అది తాగితేనే నాకు ఎనర్జీ వస్తుంది. డైలీ అనుకోండి వాసుకి వెళ్ళిన తర్వాత 8:30కి 9కి ఆ టైంలో అయితే తాగుతాము. అంటే వాడు ఉన్నప్పుడే తాగితే ఇవేంటంటే నాకు కొంచెం ప్రశాంతంగా కూర్చొని తాగడం ఇష్టం అనమాట. హడావిడిగా తాగడం నచ్చదు. సో అందుకే మళ్ళీ వాడికి టైం అవుతుందేమో అనేసి హడావిడిగా తాగాల్సి వస్తుంది. కాబట్టి వాడు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా తాగుతాము 8:30కి అట్లాగా. బట్ ఈ సండే రోజు అండి అంటే డైలీ 8 కల్లా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం అవుతుంది. అండ్ వాసవి కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు. బట్ సండే రోజు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయడమే 8కి అయితే స్టార్ట్ చేస్తాం అన్నమాట. అది కూడా లేట్గా లేవడం వల్ల. సో అట్లా ఉంటుంది సండే రోజు. సో అది ఇంకా ఒక సిస్టర్ అడిగారు మొన్న, అక్క మీరేమంత లావుగా లేరు కదా, ఎందుకు గ్రీన్ టీ తాగుతున్నారు అని చెప్పేసి. అంటే వెయిట్ లాస్ అవ్వడం కోసం అయితే కాదు, ఇది ఒక్కడ తాగితే వెయిట్ లాస్ అవ్వలేం కదా, కొంచెం డైట్ కూడా ఫాలో అవ్వాలి. నేనేం తింటున్నాను అనేది మీరు రెగ్యులర్గా నా వీడియోస్లో చూస్తూనే ఉంటున్నారు. సో నా హైట్కి తగ్గ వెయిట్ అయితే నేను కరెక్ట్గా ఉన్నానండి. మన హైట్కి తగ్గ వెయిట్ ఉంటేనే కదా మనం హెల్దీగా కూడా ఉండగలము. సో నేనైతే కరెక్ట్గానే ఉన్నాను, తగ్గాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట. బట్ ఎక్కడో కొంచెం తగ్గితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు బాగానే ఉంటున్నాను, కానీ బట్ శారీ కట్టుకున్నప్పుడే కొంచెం ఏంటి లావుగా ఉన్నానా అనిపిస్తుంది అనమాట నాకే. ఇంకా మా వారిని అడుగుతుంటేనేమో మా వారు నువ్వేమంత లావుగా లేవు, హైట్కి తగ్గట్టు నువ్వు బాగానే ఉన్నావు, అయినా రెగ్యులర్గా నువ్వు వేసుకునేది డ్రెస్సులే కదా, వాటిల్లో బాగానే ఉంటున్నావు, ఇంకెందుకు తగ్గడం అనేసి తను అంటున్నారు అనమాట. ఓకేలే తిని ఇట్లా అంటున్నారు కదా అని చెప్పేసి ఇంక అట్లా లైట్ తీసుకున్నాను. ఇంక ఈ గ్రీన్ టీ వచ్చేసి నాకు ఆఫ్టర్ డెలివరీ అలవాటు అయిందండి. ఆఫ్టర్ డెలివరీ ఎవరమన్నా లావ్ అవుతాం కదా, సో అప్పుడు ఇట్లానే వెయిట్ లాస్ కోసం అనేసి అలవాటు చేసుకున్నాను. ఇంక ఈ గ్రీన్ టీ తాగడం వల్ల కానివ్వండి, అండ్ అప్పుడైతే ఖచ్చితంగా వాకింగ్ చేసేదాన్ని అనమాట. డైలీ కూడా వాకింగ్ వల్ల ఇంక ఇంట్లో పని అవి ఇవి చేసేసరికి ఇంకా అట్లా కొంచెం వెయిట్ లాస్ అయితే అయ్యాను అనమాట. ఆఫ్టర్ డెలివరీ నేనైతే చాలా లావు ఉండేదాన్ని. వాస్విక్ అప్పుడు షన్విక్ అప్పుడు తక్కువ, కానీ వాస్విక్ అప్పుడు మాత్రం చాలా లావు ఉండేదాన్ని అనమాట. సో అది అప్పుడు అలవాటు అయింది. ఇంకా దానికి బాగా ఎడిక్ట్ అయిపోయి ఇంకా అట్లా నేను కంటిన్యూగా తాగుతూ ఉన్నాను అనమాట. ఇంకా నాకు టీ కాఫీలు అయితే పెద్దగా అలవాటు లేదు. ఎప్పుడన్నా కొంచెం నోరు పీకితే అప్పుడు తాగుతాను తప్పిస్తే ఇంకా రెగ్యులర్గా అంటే ఇంక ఇవే తాగుతాను. సో అది అప్పుడు అలవాటు అయిందండి. ప్రస్తుతానికి అయితే వెయిట్ లాస్ కోసం అనేసి ఏమైతే కాదు. ఇవి అలవాటు చేసుకోవడానికి కూడా నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు. అంటే కొంచెం బాగా చేదుగుంటాయి కదా, ఎవరన్నా కొంచెం తాగాలనుకున్నా సరే ఒక 2-3 సార్లు తాగేసప్ప బాగా చేదుగున్నాయి అని చెప్పేసి ఇంక వదిలేస్తారు. బట్ నాకైతే అట్లేమో అనిపించలేదు. ఒక 3-4 days అట్లా తాగేసరికి నాకు కొంచెం మంచిగా అనిపించాయి. ఇంక అట్లా మంచిగానే తాగాను అనమాట. సో అది ఇంక అట్లా మా వారికి మాత్రం ఇప్పుడు ఇచ్చినా సరే ఒక్కొక్కసారి ఏంటి ఇంత చేదుగా ఉన్నాయి అనేసి అంటూ ఉంటారు. కానీ ఇంకా నాకేమో బాగా అలవాటు అయిపోయి కొంచెం నేను ఇక మంచిగా ఎడిక్ట్ అయిపోయాను అనమాట. ఇంకా మీరు లీవ్స్ యూజ్ చేస్తున్నారు కదా, ఏ లీవ్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. మేమైతే లిప్టన్ యూజ్ చేస్తామండి. సో అది లిప్టన్ దొరకకపోతే ఎప్పుడైనా టెట్లే యూజ్ చేస్తాము. బ్యాగ్స్ అయితే అసలు యూజ్ చేయము, బ్యాగ్స్ కంటే లీవ్సే బెటర్ అనమాట. సో అందుకే ఇంకా లీవ్సే యూజ్ చేస్తాము. సో అదండి అక్కడితో అయితే ఇంకా తర్వాత చూసారు కదా, బయట కూర్చొని ప్రశాంతంగా గ్రీన్ టీ అయితే తాగేశాను. మా వారు ఇంకా రాలేదు అప్పటికి, అందుకే ఇంకా నేను ఒక్కదాన్నే తాగేశాను అనమాట. నేచర్ని ఆస్వాదిస్తూ చల్లటి గాలికి హాయిగా ఒక కప్పు గ్రీన్ టీ అయితే తాగేశాను.
చెప్పాను. ఇంకా పిల్లలైతే చూసారు కదా బయటైతే అట్లా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఇక్కడ కర్రీ కూడా స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఈ బాంబే కర్రీ ఎట్లా చేస్తాం ఏంటి అనేసి అందరికీ తెలుసు కదా! ఒక్కొక్కసారి ఒక్కొక్క కర్రీ చేస్తాను. అంటే చోలే కర్రీ ఒకసారి, అలాగే మిక్స్డ్ వెజ్ కుర్మా, ఇంకా నాన్ వెజ్ చికెన్ ఒకసారి. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నో నాన్ వెజ్. ప్రస్తుతానికైతే ఇట్లాగా బాంబే కర్రీ అయితే చేస్తాననమాట. ఆలు ఇంకా గ్రీన్ పీ వేసి ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్‌లో తాలింపు గింజలు, అలాగే జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న అల్లం కూడా వేసేసి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి అందులోనే కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక టొమాటో కూడా కట్ చేసి వేసుకున్నాను. టొమాటో ఆప్షనల్ అండి. టొమాటో, క్యారెట్ ఏదైనా వేసుకోవచ్చు. నేను టొమాటో వేసాను. అది కూడా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా వాటర్ వేసి ఆ వాటర్‌లోనే కొంచెం గ్రీన్ పీ కూడా వేసుకున్నాను. ఇంకా వాటర్ బాగా బాయిల్ అవుతున్న టైంలో ఇంకా శనగపిండి వాటర్, అంటే వాటర్‌లో శనగపిండి మిక్స్ చేసుకుంటాం కదా! ఆ శనగపిండి వాటర్ కూడా వేసేసి కొంచెం థిక్ అవుతున్న టైంలో ఇంకా ఉడికించి పెట్టుకున్న ఆలు కూడా వేసేసి ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేస్తే మనకి ఇంకా బాంబే కర్రీ రెడీ అండి. ఆ టైంలో కొంచెం పలుచగా ఉన్న చల్లారే కొద్దీ కొంచెం థిక్ అవుతది కదా! సో, అది ఫైనల్లీ బాంబే కర్రీ రెడీ. అండ్ ఇక్కడైతే పూరి కూడా చేసుకుంటున్నాననమాట. పీటతో, కర్రతో పని లేకుండా పూరి ప్రెస్ యూజ్ చేస్తానని మన రెగ్యులర్ ఫాలోవర్స్‌కి అయితే తెలిసే ఉంటది. ఒక్కొక్కసారి పూరి చేత్తో చేస్తున్నప్పుడు ఒక్కొక్క పూరి అయితే పొంగదండి. పూరి పొంగనప్పుడు అరే! పూరి పొంగలేదే అనిపిస్తది. సో, ఇంక అందుకనేసి అప్పటినుంచి నేను పూరి ప్రెస్‌తో అయితే చేయడం స్టార్ట్ చేశాననమాట. ఇట్లా పూరి ప్రెస్‌తో చేస్తే మనం చేసే ప్రతి పూరి కూడా మంచిగా పొంగుతది. సో, మీరే చూస్తున్నారు కదా! అన్ని పూరీలు కూడా మంచిగా పొంగుతాయన్నమాట. బట్ పూరి ప్రెస్ ఏంటంటే మనం ఈ బాల్ పెట్టుకునేటప్పుడు అంటే ఆ బాల్ పెట్టుకునేటప్పుడు కొంచెం పైన పెట్టుకొని ఇట్లా ఆయిల్ అప్లై చేసుకుంటూ గనక ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, మనకి మంచిగా పొంగుతదనమాట. అండ్ షేప్ కూడా మంచిగా వస్తది. అండ్ పూరి కూడా మంచిగా పొంగుతది. ఆయిల్‌లో వేయగానే అట్లా కొంచెం కిందకి ప్రెస్ చేస్తే అదే మంచిగా పొంగుతది. కానీ బాల్స్ మరీ పెద్ద పెద్దవైతే చేయకండి. పెద్ద పెద్దవి చేస్తే ఏంటంటే మరీ మందంగా ఉంటది. పూరి అయితే పొంగుతది. కానీ లోపల ఏంటంటే అది కొంచెం మందంగా అనిపిస్తదనమాట. పచ్చి పచ్చిగాను కొంచెం మందంగా అనిపిస్తది. సో, మరీ చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా కొంచెం ఒక రకంగా బాల్స్ చేసుకున్నట్లయితే మనకి లోపల కూడా మందంగా లేకుండా పూరీలనేవి మంచిగొస్తాయన్నమాట. ఇదిగోండి చూడండి, పూరీలైతే మంచిగా బూరెల్లాగా పొంగాయి. పూరి పొంగితే అదొక సాటిస్ఫాక్షన్. అబ్బా! అసలు వరల్డ్ కప్ సాధించేసాం అన్నంత హ్యాపీ అనమాట. ఎందుకో తెలీదు గానీ, అదే పొంగలేదనుకోండి అసలు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎవరికన్నా పొంగట్లేదు అండ్ కొత్తగా ఎవరన్నా చేసేవాళ్ళైతే గనక, కొత్తగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళే చేస్తారులేండి. వాళ్ళు తప్ప రెగ్యులర్‌గా చేసేవాళ్ళు ఏం చేయరు కదా కొత్తగా. సో, అది పొంగట్లేదు అనుకున్న వాళ్ళు ఇట్లా పూరి ప్రెస్ అయితే ట్రై చేయండి. మంచిగా పొంగుతాయి. అండ్ పిండి మిక్స్ చేసుకునేటప్పుడు నేను కొంచెం బొంబే రవ్వ అంటే సూజీ రవ్వ ఉంటది కదా! అదైతే యాడ్ చేశాను. షుగర్ కూడా వేయొచ్చు. షుగర్ వేస్తే ఏంటంటే మనకి బాగా ఎర్రగా కాలుతాయనమాట. బట్ ఇట్లా బాంబే రవ్వ వేసుకుంటే మనకిట్లా మంచిగా కొంచెం కలర్ ఇట్లా ఉంటది. బట్ షుగర్ యాడ్ చేసుకుంటే మంచిగా ఎర్రగా కాలుతాయి. సో, ఎర్రగా కావాలి అనుకునే వాళ్ళైతే షుగర్ యాడ్ చేసుకోండి. లేదనుకుంటే ఇట్లాగా సూజీ రవ్వ అయితే యాడ్ చేసుకోండి. సో, అది ఇంక అట్లా అందరం కూడా పెట్టేసుకొని తింటున్నాము. అత్తయ్య వాళ్ళైతే ముందే పెట్టుకొని ఎళ్లారు. సో, కొంచెం లేట్ అయింది కదా! వాళ్ళకి ఆకలి వేసి ముందుగానే పెట్టుకున్నారనమాట. ఇంకా తర్వాత మా అందరికి ఒకసారి పెట్టేసుకొని మేమైతే అట్లా తినేసాము. ఇంకా ఇదిగోండి మా వారు తిన్న తర్వాత చేసే పని ఇదేననమాట. ఒక చిన్న న్యాప్ అంటారు. కానీ ఒక 2, 3 అవర్స్ అయితే పడుకుంటారనమాట. ఇక తిన్న తర్వాత మా వారికి పడుకునే అలవాటైతే ఉంది. ఇక ఎప్పుడన్నా తినండి. మంచిగా తృప్తిగా తింటే మాత్రం మా వారికి ఇక మంచిగా నిద్రొస్తదనమాట. అది కూడా మార్నింగ్ టైము ఇక పర్సనల్ పనులు గానీ, లేదంటే ఏమన్నా పనులేమి లేవనుకోండి, ఇక తినగానే పడుకుంటారు. ఒక్కొక్కసారి ఆఫ్టర్‌నూన్ నేను లేపేంత వరకు కూడా లెగవరండి. అంటే నేను లంచ్ ప్రిపేర్ చేసి, అంటే లంచ్ ఎద్దులే అనేంత వరకు కూడా లెగవరనమాట. మా పిల్లలు కూడా మంచోళ్ళు. అసలు పడుకుంటే అస్సలు డిస్టర్బ్ చేయరనమాట. వాళ్ళ పాటికి వాళ్ళైతే ఆడుకుంటూ ఉంటారు. సో, అది మా వారు ఒక న్యాప్ అంటారు. కానీ ఒక 2, 3 అవర్స్ అయితే పడుకుంటారు. కానీ ఇవాళ ఆ పప్పులేమి ఉడకలేదు. కొంచెం సేపు అయితే పడుకున్నారు. ఇంకా తర్వాత ఏంటంటే ఐస్ క్రీమ్ బండి వచ్చిందనమాట. ఇంకా పిల్లలు బాగా గోల చేశారు. కొనిపెట్టు అని చెప్పేసి. ఇంకా వాళ్ళు లేపారనమాట. కానీ ఇక తర్వాత అయితే మళ్ళీ పడుకున్నారులేండి. సో, అది ఇంకా ఐస్ క్రీము యాక్చువల్‌గా ఈ వింటర్ కదా! తింటే ఇంకా కోల్డ్, కాఫ్. కానీ పిల్లలేమో బాగా గోల చేస్తున్నారు. ఇంక మా వారికేమో పిల్లలు ఏడిస్తే అసలు తట్టుకోలేరనమాట. ఇక వాళ్ళు ఏది అడిగినా కొనిపెడతారు. సో, ఇంక అట్లా వాళ్ళ కోసం అనేసి ఇక
వాళ్ళు మా చిన్నోడేమో కప్పు ఉంటుంది కదా చిన్నది వెనీలా కప్పు అది అడిగాడు. ఇంకా పెద్దోడేమో అట్లా మ్యాంగో బార్. ఇంకా నేనేమో చాలా రోజులు అవుతుందిలే నాకు కూడా తినాలనిపించి ఇంకా నాకు కూడా ఒకటైతే తీసుకురమ్మన్నాను అనమాట. నాకేమో ఇంకా అట్లా కుల్ఫీ తీసుకొచ్చారు. సో అది తింటూ ఉన్నాము. ఇంకా అదే టైంలో నేను పక్కన క్యాబేజ్ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. క్యాబేజ్ కట్ చేసుకుంటే ఇంకా అట్లా తీసుకొచ్చి ఇచ్చేసారు. ఫైనల్లీ అట్లా కుల్ఫీ అయితే తినేసానండి. తిన్న తర్వాత మళ్ళీ కిచెన్లోకి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇవాళ సండే బట్ కార్తీక మాసం కాబట్టి నో నాన్ వెజ్ అనమాట. లాస్ట్ వీక్ అయితే తెచ్చుకున్నారు బట్ ఇంకా నేను తినట్లేదు అండ్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ డేనే మండే కదా, అందుకని చెప్పేసి ఇంక ఈ వీక్ అయితే ఏమీ తెచ్చుకోలేదు అనమాట వీళ్ళు కూడా. ఇంకా లంచ్లోకి అని చెప్పేసి సింపుల్గా క్యాబేజ్ పకోడీ చారు అయితే పెడుతున్నాను, టొమాటో చారు. మా వారు చెప్పారండి ఇవాళ ఇట్లా చేయమని. మా వారికి ఏంటంటే క్యాబేజ్ కర్రీ తినాలంటే ఒక పెద్ద తలనొప్పి అనమాట. మీకు ఒకసారి చెప్పాను కదా మా వారితో కూరల విషయంలో ఒక పెద్ద తలనొప్పి అండి. అంటే వంకాయ తినరు, పొట్లకాయ తినరు, సొరకాయ తినరు, గుమ్మడికాయ తినరు, అట్లని క్యాబేజ్ కూడా తినరు అనమాట. నార్మల్గా కర్రీ చేస్తే అసలు తినలేక తింటారు బట్ అసలు ఎక్కిస్తారనమాట. సో ఇంకా తనే చెప్పారు ఇవాళ క్యాబేజ్ పకోడీ చేసి కొంచెం చారు పెట్టు నంచుకోవడానికి, అంటే చారు పెట్టేసి ఇట్లా క్యాబేజ్ పకోడీ లాగా చేయి నంచుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి తనే చెప్పారు. ఇవాళ తనకి ఇష్టమైన వంటలే మార్నింగ్ పూరి అండ్ కర్రీ చేయమని కూడా తనే చెప్పారనమాట నిన్న. అండ్ లంచ్లోకి ఇట్లా చేయమని కూడా తనే చెప్పారు. సో ఇక తనడే అనమాట ఇవాళ సండే, ఇక మా హస్బెండ్ డే అయిపోయింది. సో అట్లాగా క్యాబేజ్ పకోడీ కోసం ఇక్కడ క్యాబేజ్ అయితే ఫస్ట్ చూసారు కదా కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్యాబేజ్ బాగా పిసికితే వాటర్ వస్తుంది. సో వాటర్ మొత్తం కూడా తీసేయాలండి, ఎందుకంటే మాయిశ్చర్గా ఉందనుకోండి పకోడీ ఏంటంటే మనకి మెత్తగా అయిపోతుంది అనమాట, క్రిస్పీగా రాదు. సో క్రిస్పీగా రావాలి అంటే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ మొత్తం కూడా పిండేసి ఒక బౌల్లోకి వేసుకొని క్యాబేజ్ మొత్తాన్ని కూడా అందులో ఏంటంటే కొంచెం పసుపు అండ్ ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసేసి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకున్నాను. సాల్ట్ అయితే వేయలేదు, ఎందుకంటే సాల్ట్ వేసే కాబట్టి మనం మిక్స్ చేసుకుంది సరిపోకపోతే లాస్ట్లో వేద్దాంలే అన్నట్లు ఆ స్టేజ్లో సాల్ట్ అయితే ఏం వేయలేదు. ఫస్ట్ ఆ స్పైసెస్ అన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు బియ్యం పిండి అండ్ ఒక 1/2 కప్ వరకు శనగపిండి, అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి కూడా వేసి అట్లా బాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. మిక్స్ చేసుకొని ఇంకా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, ఆ మాయిశ్చర్ సరిపోతుంది మనకి. అట్లా బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇదిగోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇట్లా ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట. ఇన్ కేస్ మనం క్యాబేజీ అంటే వాటర్ మొత్తం కూడా మనం స్క్వీజ్ చేయలేదనుకోండి క్యాబేజ్ అంటే పకోడీ క్రిస్పీగా ఉండదనమాట, మెత్తగా అయిపోతుంది. సో వాటర్ మొత్తం కూడా స్క్వీజ్ చేసుకుంటే మనము ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు కదా, అట్లాగా బాగుంటుంది. సో ఫైనల్గా మీకు కావాలనుకుంటే కొంచెం ఏంటంటే జీడిపప్పు, అలాగే ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఫైనల్గా మీరు కొంచెం అట్లా వేసుకొని టాస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. బట్ నేనైతే ఇంకా అట్లా ఏమీ చేయలేదు. సో అది అక్కడైతే క్యాబేజ్ పకోడీ రెడీ అండి. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చారు కూడా పెట్టేస్తున్నాను. చాలా సింపుల్ ఈ చారు బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే పోపు పెట్టేసుకున్నాను, ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అన్నీ కూడా వేసేసి ఎండుమిర్చి అలాగే పచ్చిమిర్చి వేసేసి అందులోనే ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయలు స్కిన్తో సహా దంచుకొని వేసుకున్నాను అనమాట. అవి కూడా వేసేసి వాటన్నిటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసి తర్వాత ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, పెద్ద సైజు ఆనియన్ ఒకటి అయితే వేసేసుకొని ఈ ఆనియన్ కూడా కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత 3 పెద్ద సైజు టొమాటోలు ఇదిగోండి ఇట్లాగా మరీ చిన్న పీసెస్ కాకుండా కొంచెం క్యూబ్స్ లాగా అంటే డైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకొని వేసుకొని అందులోనే కొంచెం పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేస్తున్నాను. వేసేసి టొమాటోను కూడా కొంచెము మగ్గించుకోవాలండి. ఇదిగోండి టొమాటోని కూడా కొంచెం ఇట్లా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ గుజ్జు తీసుకొని వేసుకోవాలి. నార్మల్గా రసం అనుకోండి, మనం టొమాటో ప్యూరీ లాగా చేయడం కానీ లేదంటే చింతపండుతో పాటే టొమాటోను కూడా మంచిగా అట్లా అంటే గుజ్జులాగా తీసి ఆ పల్ప్ అంతా కూడా తీసి యాడ్ చేస్తాం కదా, బట్ ఇట్లా కూడా ట్రై చేయండి ఒకసారి, అసలు చాలా బాగుంటుంది. రసం పౌడర్ కూడా వేస్తాము, కాకపోతే రసంకి వేసినంత అయితే వేయమన్నమాట. ఇక్కడ ఏంటంటే గార్లిక్ ఎక్కువ వేసాము అండ్ క్రష్ చేసి వేసాం కదా, చాలా బాగుంటుంది. మా
మా పిల్లలైతే అసల గ్లాసులు తాగేస్తారు. గ్లాస్‌లో వేసిస్తే మంచిగా తాగుతారనమాట. రైస్‌లో వేసిచ్చాననుకోండి, రైస్ అంతా సైడ్‌కి పెట్టేసి ఫస్ట్ ఆ చారు తాగుతారు. తర్వాత మళ్ళీ రైస్‌లో కడుగుతారనమాట. అట్లా చారు బాగా తాగుతారు. ఇవి చాలా బావుంటాయనమాట. సో, అదండి. ఇంకా తర్వాత చింతపండు పులుసయితే వేసాము. అండ్ పులుపుకి తగ్గట్టు కొంచెం వాటర్ గూడా వేసి, కారం గూడా వేసేసి బాగా మిక్స్ చేసుకొని, అవి బాగా మరగనివ్వాలనమాట. అండ్ ఇంకా ఇదిగోండి ఇక్కడైతే చూసారు గదా! నా క్యాబేజ్ పకోడీ క్రిస్పీగా చాలా బావుంది. ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బావుందనమాట. అండ్ ఇంకా ఫైనల్‌గా చారు మరుగుతూ ఉన్న టైంలో జస్ట్ ఒక హాఫ్ స్పూన్ గూడా వేయలేదండి. హాఫ్ స్పూన్‌కి కొంచెం తక్కువగానే రసం పౌడర్ అయితే వేశాను. నార్మల్‌గా అయితే ఒక 1 స్పూన్ గానీ, 1 ½ స్పూన్ అట్లా వేస్తాము. బట్ దీనికి అంత అవసరం లేదు. జస్ట్ ఒక పావు స్పూన్ కంటే కొంచెం అట్లా వేస్తే సరిపోతదనమాట. చాలా బావుంటాయి చారైతే. కొంచెం అట్లా కొత్తిమీర గూడా వేసేసుకుంటే అంతేనండి, మనకి ఇంకా టొమాటో చారైతే రెడీ అనమాట. సో, అది ఇవాళ లంచ్‌లోకైతే ఇట్లా టొమాటో చారు అండ్ ఇంకా క్యాబేజ్ పకోడీ అనమాట. సో, అది ఇంకా ఇదిగోండి ఇక్కడైతే గ్రీన్ పీ మార్నింగ్ చూపించాను గదా! వాటర్‌లో ఉన్నాయి అప్పుడు నానబెట్టినవి. ఇంక ఇవైతే ఇప్పుడు స్టోర్ చేసుకుంటున్నాననమాట. నన్నడిగారు గ్రీన్ పీ ఎట్లాంటివి తీసుకోవాలి కొంచెం చెప్పండి అని చెప్పేసి. నేను నార్మల్‌గా బఠానీ ఉంటాయి గదా! మనకి రావి దొరుకుతాయి గదా బయట. అవి తెచ్చుకొని నానబెట్టుకుంటానండి. అట్లా కాకుండా మనకి ఫ్రోజెన్ గ్రీన్ పీ కూడా దొరుకుతాయనమాట. సో, అవైతే మనం లోపలుంటాయి కాబట్టి చూడలేము. ఎందుకంటే అవి కొంచెం సాగీగా అయిపోతూ ఉంటాయి. కొంచెం మెత్తగా అవుతాయి. అండ్ లోపల వాటి పొట్టు ఎట్లా ఉంటదో కూడా మనం చెప్పలేమనమాట. సో, అట్లాంటివి ఫ్రోజెన్ బఠానీ కంటే మనం నార్మల్‌గా ఇట్లాగా అంటే గింజల్లాంటివి తెచ్చుకొని మనం ఇట్లా నానబెట్టుకొని స్టోర్ చేసుకుంటేనే బెటర్ అని చెప్తాను. సో, ఇవైతే పర్టిక్యులర్‌గా అవి ఇవి అని ఏముండదు. ఇవి నార్మల్‌గా నేను ఉషోదయాలో తెచ్చుకుంటాను కాబట్టి, ఆ ఉషోదయ బ్రాండ్ ఉంటాయి అక్కడ. అవే తెచ్చుకుంటాననమాట. ఇవి నార్మల్‌గా అన్నీ గూడా ఒకేలాగుంటాయి. బట్ వాటిల్లో ఏంటంటే ఫ్రోజెన్ గ్రీన్ పీలో కలర్ చేంజెస్ ఉంటాయనమాట. కొన్నేమో బాగా బ్రైట్‌గా, కొన్నేమో లైట్‌గా ఉంటాయి. బ్రైట్‌గా ఉండేవి తీసుకుంటే బెటరు. సో, ఇవైతే మాత్రం మనకి నార్మల్‌గా అన్నీ ఒకేలాగుంటాయి. నానబెట్టుకున్న తర్వాత ఇట్లుంటాయనమాట. సో, అది హోల్ నైట్ నానబెట్టేసేసి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ మొత్తాన్ని గూడా స్ట్రెయిన్ చేసి డైరెక్ట్‌గా అట్లా తడితో పెట్టేయకుండా తడి మొత్తాన్ని గూడా ఒక క్లాత్‌లో వేసి తుడుచుకుని, అప్పుడు మనం ఇట్లా జిప్ లాక్‌లో వేసి ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి అట్‌లీస్ట్ ఒక 15 డేస్ వరకు గూడా మంచిగా, ఒక 20 డేస్ వరకు గూడా మంచిగా స్టోర్ చేసుకోవచ్చనమాట. సో, అదండి. డైరెక్ట్‌గా అట్లా వాటర్ ఉండంగా పెట్టేస్తే మనకేంటంటే స్మెల్ వచ్చేస్తాయనమాట. సో, అట్లా కాకుండా తుడుచుకొని పెట్టుకుంటే మనకి మంచిగా ఉంటాయి. సో, అది ఇంకా అవైతే అట్లాగా జిప్ లాక్‌లో వేసేసి ఫ్రీజర్‌లో అయితే పెట్టేసాను. అండ్ ఇంకా మనకి ఎప్పుడన్నా ఇట్లా కర్రీస్‌లో గానీ, ఇంకా వేటిల్లో అన్నా కావాలి, ఉప్మాలో కానీ కావాలంటే వేసుకోవచ్చనమాట. సో, అది. ఇంకా తర్వాతయితే ఆఫ్టర్‌నూన్ లంచ్ గూడా చేసేసాము. పిల్లలకైతే నేను పెట్టలేదు. వాళ్ళే తినేసారనమాట. మేమే తింటామని గోల చేశారు. ఎందుకంటే చారు గదా! ఇక చారైతే వాళ్ళిష్టము. చక్కగా తినేస్తారు చారైతే వాళ్ళే. ఇంక అందుకనేసి వాళ్ళకే వేసిచ్చాను. వాళ్ళైతే తిన్నారు. తర్వాత నేను గూడా తినేసానండి. ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయిందనమాట. సో, ఇంకా ఈవినింగ్ నిన్న పౌర్ణమి రోజు అంటే కట్టుకున్నాను గదా 2 చీరలు. అవైతే వాష్ చేసుకున్నాను. హ్యాండ్ వాష్ చేసేసుకొని అవైతే ఆరేసాను. ఇంకా ఇదిగోండి మన గార్డెన్‌లో కొత్త మొక్కలనమాట. గోంగూర మొక్కలు అక్కడ బార్‌కి చూసారు కదా! నారులాగా వేశారు. అవి గోంగూర మొక్కలు. అండ్ ఇదొచ్చేసి తోటకూర అనమాట. ఇప్పుడు చూపించింది. ఇదిగోండి ఇదంతా గోంగూర. నార్మల్‌గా వాస్విక్ వాళ్ళ స్కూల్‌లో ఇచ్చిందంట కొండ గోంగూర అంటండి. అది బాగా పుల్లగా ఉంటది కదా! అందుకని చెప్పేసి మళ్ళీ గోంగూర విత్తనాలు తెప్పించి అవైతే నాటారు. ఎప్పుడు నాటారో తెలీదు గానీ బట్ నిన్న చూస్తే అట్లా మొలకలుగా ఉన్నాయన్నమాట. సో, అది ఇంకా మా అత్తయ్యకి గోంగూర చాలా ఇష్టమండి. మా అత్తయ్యకి గోంగూర పిచ్చనమాట. అందుకని చెప్పేసి గోంగూర ఎక్కువ నాటుతూ ఉంటారు. మా వారికి, మా అత్తయ్యకి చాలా ఇష్టం. మళ్ళీ నేను, మామయ్య అంతగా అయితే తినమనమాట గోంగూర. ఎందుకో గాని నాకు గోంగూర అంత బాగా అంటే బాగా ఏమి ఇష్టం లేదు. బట్ నార్మల్‌గా అయితే తింటాననమాట అంతే. సో, అది ఇంక అట్లా గార్డెన్‌లో అయితే కొత్త మొక్కలు ఇంకా పిల్లలైతే ఇదిగోండి ఆడుకుంటున్నారనమాట బయట. పిల్లలొచ్చారు ఇంటి దగ్గర పిల్లలు. సో, ఇంకా వాళ్ళొస్తే ఇంకా వాళ్ళతో పాటు అట్లా ఆడుకుంటున్నారు. ఇక్కడైతే ఇదిగోండి ఇవి పాలు మార్నింగ్‌వి పాలైతే విరిగిపోయాయంట. సో, ఇంకిప్పుడు చూస్తే పాలైతే విరిగిపోయి ఉన్నాయి. సో, ఇంకా వేస్ట్‌గా పడేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా వీటితో అయితే పన్నీర్ చేద్దామనేసి అట్లా అడుగునేంటో మరి మాడిపోయి ఉన్నాయి అక్కడక్కడ కొంచెము. ఇంకా అవన్నీ గూడా తీసేసాను. అంటే పాలు ఇక విరిగిపోయిన తర్వాత మరుగుతా ఉన్నాయిలే అని మా అత్తయ్య బయట కూర్చున్నారు. కాకపోతే ఇక అవి విరిగిపోయినాయి గదా! ఇక అడుగు పట్టేసిందనమాట. ఇంకా అవన్నీ గూడా తీసేసి ఇదిగోండి ఇట్లాగా పన్నీర్ అయితే చేశాననమాట. పన్నీర్ నేను ఇంట్లో చేయడం చాలా తక్కువ. ఎప్పుడన్నా ఇట్లా పాలు విరిగిపోతేనే చేస్తాను. ఇంకా నార్మల్‌గా పాలు తెచ్చి సెపరేట్‌గా అయితే చేయను. ఒక 3, 4 టైమ్స్ గమలా చేశానండి. బట్ ఒకసారైతే
పన్నీర్ అవ్వకుండా చీజ్ అయిపోయిందనమాట. అంటే మోజరెల్లా చీజ్ ఉంటది కదా! అట్లా అయిపోయింది. 2 సార్లు వెంటనే పాలిరిగాయి. అయితే ఒకసారి కొంచెమే ఉన్నాయిలే అని చెప్పేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. బట్ వెంటనే పాలిరగడం వల్ల మళ్ళీ పన్నీర్ చేస్తే రెండోసారి చేసినవి మోజరెల్లా చీజ్ అయిపోయింది. కర్రీలో వేయగానే చీజ్‌లాగా సాగిపోయిందనమాట. ఎందుకయిందో నాకు ఇప్పుడు కూడా తెలీదు. బట్ ఫస్ట్ టైమ్ ఎట్లా చేశానో సెకండ్ టైమ్ కూడా అంతే చేశాను గానీ, మరి ఇక పాలల్లో ఏమన్నా తేడా ఉండడం వల్ల అట్లా అయిపోయిందేమో. సో, ఇంక పన్నీర్ చేయడం చాలా తక్కువండి. ఎప్పుడైనా ఒకసారి చేస్తాను. ఎక్కువ నాకు స్వీట్లు ఇష్టం కాబట్టి కలాకండ్ స్వీట్ అయితే చేసుకుంటాననమాట. సో, అది ఇంక అట్లా పన్నీరు నైట్ పిల్లలకి పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇంక ఇంట్లో వాళ్ళకి చారే సరిపోయాయి. పిల్లల కోసం అయితే ఫ్రైడ్ రైస్ చేశాను. అండ్ ఇంక ఈవినింగ్ అయితే ఇట్లా ఇల్లు ఊడుస్తున్నాననమాట. ఈ వ్లాగ్ నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.